గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నేను చెప్పాను కదా మా అమ్మ వస్తుందని. మా అమ్మ వచ్చేసింది. రావడం ఆ జుట్లు ఏంటి, మీ గెడ్డలు ఏంటి, కటింగ్ చేయించుకోండి అంటే క్లాస్ పీకింది. వెళ్తున్నాం కటింగ్ చేయించుకోవడానికి. బయట వర్షం పడుతుందిరా అంటే మొక్కలే మొలిసిపోలే ఎల్లు అంది. అందుకని కటింగ్ చేయించడానికి వెళ్తున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేద్దాం. ఇప్పుడే కటింగ్ చేయించుకుని వచ్చాను, ఫ్రెష్ అయిపోయా. మా అమ్మ ఇంకా చూడలేదు నన్ను. వెళ్ళి మా అమ్మని చూపించి అమ్మ కటింగ్ ఎలా ఉందని అడుగుదాం. మా అమ్మ రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. అమ్మా ఎలా ఉంది కటింగ్? వెళ్ళినప్పుడు ఎలా ఉందో వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. ఏం తీపించారా? అప్పుడు ఎంత ఉంది వచ్చినప్పుడు, గడ్డం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా చేయించాను, ఎంత నీట్గా చేయించాను, మొత్తం ఎంత బుద్ధిమంతుల్లో ఉండనే కళ్ళజోడు పెట్టి నీట్గా. అయినా చాలా తీపిచ్చేసానమ్మా. మొత్తం కిందంతా నా జుట్టే ఉంది. షాప్లో ఎంత జుట్టు ఉంది. ఇండియన్ మామ్ థింగ్స్ రా, ఎంత తీపించినట్టే ఉంటది. తీపిచ్చాను. నీ గుండు కొట్టిచ్చినా సరే వెళ్ళినప్పుడు ఎలా ఉందో వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది అంటావు నువ్వు. నాకు తెలుసు నీ సంగతి. డబ్బులు ఎక్కువైపోయా. ఆడు జుట్టు చూడు, వీడు జుట్టు చూడు, అసలు ఈ జుట్టు చూడు, అసలు తీపిచ్చాడా? వీడంటే లాంగ్ లెంత్, ఇదిగో లాంగ్ లెంత్ పెట్టి ఇలా పెంచుతాను అంటున్నాడు. సరే ఎందుకులే, ఇప్పుడు నాకు ఎలాగో జుట్టు లేదు, ఆనైనా పెంచుకో నువ్వు అని చెప్పేసి నేను ఇంకేం మాట్లాడలేదు. నేను పెంచుదామన్నా లేదు ఇక్కడ. సరే కానీ సినిమాకి వెళ్తాం. సినిమాకే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్. హరహర వీర మల్లు ఏంటి మల్లు 9:45 షో. 9:45, 10 మొదలైనా 11, 12, 1 గంట 2 వచ్చేస్తాం. సుధీర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా సినిమాకి వెళ్ళిపోయి ఇంకొచ్చేస్తాం. బయట గడపెట్టడం లేకపోతే అల్లారం కొడతాను. ఆ పంది అసలు లేకపోతే బెల్ల కొడతాను. లేకండి ఇప్పుడే కిందకు వచ్చాను. నేను వెళ్ళలేదు అనమాట. మా ఫ్రెండ్సే వచ్చేస్తున్నారు ఇక్కడికి. డైరెక్ట్ ఇక్కడ నుంచి కారులో వెళ్ళిపోదాం, వర్షం పడేలా ఉంది కదా అన్నారు. కారు చూడండి మొత్తం వర్షానికి ఎలా అయిపోయిందో. నిన్న తీసాను అనమాట పైన కవరు. పొద్దున్న కల్లా ఇలా అయిపోయింది, అనవసరంగా తీసాను. సినిమాకి స్టార్ట్ అయిపోయాం. మొత్తం అందరూ కూడా డై హార్డ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి. నేను కూడా ఫ్యానే. బేసిక్ గా నేను ఏ సినిమా రిలీజ్ అవుతే ఆ హీరో ఫ్యాన్ కింద మారిపోతూ ఉంటాను అనమాట. ఎలా ఉంటది ఏంటో సినిమా, ఎలా ఉంటది అంటో సినిమా. మీ వాచ్మెన్ దగ్గర తీసుకొస్తే హీ ఈజ్ మై ఫ్రెండ్ సత్య. ఎవరికి తెలుసురా? సంక్రాంతి వీడియో ఎంత స్లోగా, ఎంత సంక్రాంతి వీడియో ఎంత స్లో. సంక్రాంతి వీడియోలో అంటే అలా మాట్లాడాల వీడియోలోకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు 9:45 షో, 9:30 టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. మాకు ఇంకా 36 మినిట్స్ చూపిస్తుంది. వెళ్ళి ఏమన్నా తినేసి సినిమాకి వెళ్ళిపోవాలి. బాగుంటది అని అనుకుంటున్నాం. చూద్దాం సినిమా అయిన తర్వాత ఎలా ఉంటుందో. ఇప్పుడే హాల్ దగ్గరికి వచ్చాము. ఇంకా అరగంట టైం ఉంది. శ్రీరామ టెక్స్టైల్స్ కి వెళ్తున్నాం. అది ఆ రెడ్ కలర్ టవల్ ఉంటుంది చూసారా, ఆ టవల్ కావాలండి పెద్ద మనిషికి. పవన్ కళ్యాణ్ టవల్, ఆ పేరే పవన్ కళ్యాణ్ టవల్ పెట్టించారు. అది కార్మికుడు టవల్. మనకు అప్పుడు దాకా తెలుసా కార్మికుడు టవల్ అని. ఎస్, ఇప్పుడు అది కొనడానికి వెళ్తున్నాం అనమాట. వచ్చేసామా థియేటర్ కి. ఇందులోనే ఇప్పుడు మనం సినిమా చూడబోతున్నాం. ఎందుకురా మంచి మల్టీప్లెక్స్కి వెళ్ళే వాళ్ళం కదా అంటే అక్కడ వైబ్ ఉండదు, ఇలాంటి చోటే చూడాలన్నారు. అదండి ఆల్రెడీ గోల్ మొదలైపోయింది. మా ఆడు చూడండి, మా సుధీర్ గారు చూడండి అప్పుడే వేసాడు మెల్లో. ఏ బాబు స్క్రీన్ ఏంట్రా అంత దూరంలో ఉంది? 70mm. ఓడి అమ్మ రే, చాలా పెద్ద థియేటర్. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళండి ఇలాంటి థియేటర్కి. మళ్ళీ మనం సలార్కి వెళ్ళినట్టున్నాం కదా మనం. సలార్ అది ఇలాంటిదేనా? సలార్కి వచ్చాం బెనిఫిట్ షోకి, మళ్ళీ ఇదే రావడం. ఈ టవల్ అమ్మేవాడికి మాత్రం ఫుల్ సేల్ ఈ రోజు. పక్కన ఎక్స్ట్రా ఎందుకు తెచ్చావు? ఒకటి ఎక్స్ట్రా ఒకటి తీసుకొచ్చారు, అందుకని ఖాళీగా ఎందుకు ఉండమని మెల్ల వేసాను.
లేదా ఇప్పుడు నేను వేసుకున్నాను అనుకో, వేరే ఫ్యాన్స్ వచ్చి మళ్ళీ నన్ను తిడతారు, ఎందుకు వచ్చింది చెప్పి నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయిపోతావు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం వేస్తారు మరి? ఆగస్ట్ 14 టైగర్ అప్పుడు కాళ్ళు ఎగరేస్తాం గైస్, అంతే. మీరు దేనికి నన్ను రుద్దకండి. 9:30కి షో అన్నారు, టైం 9:52 అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వాల. ఇక్కడ ఫ్యాన్స్ గొడవ చేస్తారమ్మా, టైం 10:05 అయింది. పాపం ఫ్యాన్స్ అలా నిలబడి చూస్తున్నారు. అదిగోండి, ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఫైనల్లీ అడ్వర్టైజ్మెంట్లన్నా స్టార్ట్ అయినాయి. 17కి స్టార్ట్ అయిపోయింది. అందరు రెడీగా ఉన్నారు ఫోన్లు పట్టుకుని టైటిల్ కోసం, ఎలా కనపడి నక్షత్రాల్లాగా. ఇప్పుడే ఇంటర్వెల్ ఇచ్చారు. బయటేమో ఫుల్ గా వర్షం పడిపోతుంది. మంచి పని చేసాం, కార్ వేసుకొచ్చి బయటకు వచ్చాం. టవల్లు బాగా పనికి వచ్చినాయి, వర్షం పడుతుంది. రివ్యూ ఇద్దాం సినిమాకి. ఫస్ట్ పాజిటివ్స్ ఏంటి అనేది మా సుధీర్ చెప్తాడు. పాజిటివ్ స్పీకే పవన్ కళ్యాణ్ పాజిటివ్. మనకి ఎందుకు రివ్యూలు? సినిమా చూసా, నచ్చిందా నచ్చలేదా? అదే నాకు నచ్చింది, ఫ్యాన్ గా ఎలాగున్నా చూస్తాను. ఎటువంటి రాడ్ రంపాలాలు చూడలేదు మనం. అన్ని బ్రో లాంటి సినిమాలు తట్టుకుని గుండెరా ఎన్ని చేసిన సినిమా బాగుంది గైస్. ఎస్, అందరూ చూడాల్సిన సినిమా. మా హిందూ ధర్మాన్ని అందరు ఇష్టపడే వాళ్ళు అందరూ ఈ సినిమా చూడొచ్చు. ఆ మ్యూజిక్ బాగుంది గైస్. సినిమా రివ్యూ ఇచ్చే ముందు అందరూ చూడండి, సినిమా చాలా కష్టపడి తీశారు కాబట్టి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ నెగిటివ్స్ పాజిటివ్స్ పవన్ కళ్యాణ్ కోసం వెళ్ళిపోవచ్చు, ఫ్యాన్స్ కి బేబత్సంగా నచ్చేస్తుంది. నాకైతే పర్లేదు, బానే అనిపించింది. ఇంకోటి మెయిన్ బ్యాడ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ 2 వరస్ట్ ఉంది, అసలు నచ్చలేదు నాకైతే. మా వాళ్ళకి కూడా నచ్చలేదు. దారుణం. ఫ్యాన్స్ మా వాళ్ళు కుర్రాలు కదులుతాయి కానీ మనుషులు కదలరా. ఈ బాబోయ్, ఆ విఎఫ్ఎక్స్ వచ్చినప్పుడల్లా ఏంట్రా ఇది అని అనిపించింది. మ్యూజిక్ బాగుంది గైస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ట్విస్ట్ వస్తుంది, ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఒకటి వచ్చింది. ఓకే ఫైన్ అనుకున్నాం. ఇంటికి వస్తాం అయ్యా, చాలా కష్టపడి తీశారు. ఆ కష్టం స్క్రీన్ మీద కనిపించింది. చాలా ఖర్చు పెట్టారు. మీకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ అభిమానం ఉంటే మీకు నచ్చేస్తుంది. ఎవరైనా సినిమా అభిమానులు ఉన్నా సరే చూడొచ్చు. ఇంకా అంతమించి నేను ఎక్కువ ఏం చెప్పాలనుకోవట్లేదు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మాయా. మేమైతే ఆ వైబ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా రోజులైంది ఇలా ఒక ప్రీమియర్స్ కి వెళ్ళి మంచిగా అక్కడ కుర్రోళ్ళు గోల హడావిడి, అక్కడ డాన్సులు అన్ని కూడా. మీరు కూడా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.